మిథున విషయంలో దేవ ఒక్క రోజుకే పిచ్చోడైపోతాడు. మిథున ఆలోచనలతో ఎటు పోతే అటు వెళ్తూ మిథున జ్ఞాపకాలతో సతమతమైపోతూ ఉంటాడు. ఏమైపోతాడా ఏంటా అన్నట్టు సత్యమూర్తి కూడా దిగులు పెట్టేసుకుంటాడు. అయితే అప్పుడే యష్మి ఫోన్ చేయడం జరుగుతుంది. కానిస్టేబుల్ నుంచి దేవ కుటుంబానికి కూడా ఫోన్ అయితే రావడం జరుగుతుంది. ఒక డెడ్ బాడీ దొరికింది రైల్వే ట్రాక్ దగ్గర, మీరు ఒకసారి వచ్చి చూసి కన్ఫర్మ్ చేయండి అన్నట్టుగా. అయితే అటు జడ్జి గారి కుటుంబాన్ని కూడా యష్మి పిలుస్తుంది. చూడాలంటే వాళ్ళకి ధైర్యం సరిపోదు. మిథున అయ్యుంటే, మిథున కాకపోతే బాగుండు దేవుడా అని 1000 దేవుళ్ళకి మొక్కుకుంటారు. అటు శారదమ్మ, హరివర్ధను, లలితమ్మ కన్న కూతుర్ని ఇలాంటి స్థితిలో చూడాల్సిన దౌర్భాగ్యాన్ని నాకు ఇవ్వకు దేవుడా అంటూ లలితమ్మ అందరూ దేవుడికి మొక్కుకుంటూ ఉంటారు. ఇంకా మంచి ట్విస్ట్ ఏంటి అంటే దేవ మిథున గురించి తపన పడిపోతూ ఉంటాడు. దేవుడా, మిథున అయ్యుండకూడదు, నా కళ్ళతో నేను చూడలేను దేవుడా, మిథున ఏ మాత్రం అయ్యుండకూడదు అని అయితే 1000 దేవుళ్ళకి మొక్కుకుంటూ ఉంటాడు. మొత్తం మీద ఆ క్లాత్ తీసి ఫేస్ చూపించగానే ఒక్కసారిగా అందరికీ ఊపిరి వచ్చినట్టుగా అవుతుంది. ఈలోపు యష్మి వీళ్ళందరి ఫేస్లని గమనిస్తుంది. అటు హరివర్ధన్ కానీ, దేవా కానీ అందరినీ. అంటే దేవా విషయంలో కూడా దేవా రియల్గానే ఉన్నాడా, నిజాయితీగానే ఉన్నాడా, రియల్గా ప్రేమిస్తున్నాడా అన్నట్టుగా అనుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు భార్యలను చంపేసి భర్తలు ఇలాంటి నాటకాలు మొదలు పెడుతున్నారు కదా, అందుకన్నట్టు దేవాని గమనిస్తూనే ఉంటుంది. కానీ దేవా విషయంలో మాత్రం తనకు అలాంటిది కనిపించదనమాట. ఒక్కసారిగా ఆ డెడ్ బాడీ మిథున కాదని తెలిసిన తర్వాత అందరూ అయితే ఊపిరి పీల్చుకుంటారు. మిథున అయితే చనిపోలేదు, ఆ డెడ్ బాడీ మిథునది కాదు అన్న విషయం అయితే అర్థమైంది. కానీ మరి మిథున ఎక్కడికి పోయింది ఏంటి అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చెప్పుకుందాం.